అందరికీ నమస్కారం. ఈరోజు వడ్ల నందన్న జన్మదిన సందర్భంగా కుత్రపల్లి గ్రామంలో పిల్లలకు స్కూల్ బ్యాగులు, బుక్కులు, పెన్నులు అన్న వేయడం జరిగింది. ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని విజయవంతంగా అన్నగారికి మా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నాతో పాటు మా కౌన్సిలర్స్ సురేందర్ అన్న, చరణ్, మా ఫ్లోర్ లీడర్ అనిల్ యాదవ్ వీళ్ళందరూ సపోర్ట్ చేసారు బాగా. అన్నకి సాయంత్రం వరకు ఇంకా సెలబ్రేషన్లు చాలా ఉన్నాయి. మేము వెళ్తున్నాం. ఇంకో పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి అన్న ఆశీస్సులు మా కుత్రపల్లి మీద ఎక్కడికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈరోజు మా జన్మదినం సందర్భంగా వడ్లనంద్ ఫౌండేషన్ తరఫున పిల్లలకి స్టేషనరీని ఇవ్వడం జరిగింది. గౌరవ స్థానిక కౌన్సిలర్ స్రవంతి శ్యామరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలందరికీ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుకు మేము పునాది వేస్తామని సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఏ వ్యవస్థ అయినా సరే గత 15 సంవత్సరాలుగా ఇదే సేవా కార్యక్రమాలు, కరోనా సమయంలో కానీ ఎవరికి ఏమైనా వాళ్ళ కుటుంబ సభ్యునిలాగా నేను వాలిపోయి వాళ్ళ కష్టాలు, నష్టాలు, ప్రజా సమస్యలపైన తీరిక లేకుండా పనిచేస్తున్నాం. ఇదే విధంగా భగవంతుని ఆశీస్సులు, అదేవిధంగా మా బీజేపీ పార్టీ నాయకుల సంకల్పం, వాళ్ళ ఆశీర్వాదాలు నా మీద ఉంటాయని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. जोहार 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 अमर रहे अमर रहे अमर रहे अमर रहे ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా వికారాబాద్ బీజేపీ పార్టీ పక్షాన ఈరోజు ఆయనకు పూలమాలలేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏనాడైతే తొలి దశ ఉద్యమంలో కూడా మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తెలంగాణ జాతిపిత అయినటువంటి జయశంకర్ సారు ఆ రోజు జయశంకర్ సార్ కాళ్ళు మొక్కి కేసీఆర్ గద్దెనెక్కి జయశంకర్ ఆశయాలకు తూట్లు పడిచినటువంటి గత సర్కారు, ఇప్పుడున్న సర్కారు తెలంగాణ అనే పదాన్ని నిషేధించినట్టుగా ఇప్పుడున్నటువంటి సర్కారు వ్యవహరిస్తుంది. ఈ రకంగా కాకుండా ఏ రోజైతే ఆయన ఆకాంక్షలు ఆయన ఆవిరైపోయినాయో ఆ రోజే మళ్ళీ తెలంగాణకు ప్రత్యామ్నాయంగా ఏ రోజైతే తెలంగాణకు సపోర్ట్ చేసిందో ఆనాటి సుష్మా స్వరాజు ఈరోజు తెలంగాణ కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీనే శ్రీరామ రక్ష అని మేము ఈరోజు వికారాబాద్ బీజేపీ పార్టీ పక్షాన ముక్తఖండగా తెలియజేస్తున్నాము. జై.